బాలకేంద్రం నల్గొండ బాలభవన్ నాగార్జున సాగర్ ఆధ్వర్యంలో చిన్నారులకు సమ్మర్ క్యాంపులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డ్యాన్సు, కూచిపూడి, అదేవిధంగా డ్రాయింగ్ కూడా నేర్చుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా వేసవి కాలంలో కూడా చిన్నారులు బయట తిరగకుండా సెల్ ఫోన్లకు అట్రాక్ట్ కాకుండా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఆ బాలకేంద్రం బాలభవన్ ఆధ్వర్యంలో కూడా ఎంతో మంది చిన్నారులను తీర్చిదిద్దిన పరిస్థితి కనపడుతుంది. చాలా వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు జనవరి 26, అదేవిధంగా ఆగస్టు 15, రేపు జూన్ 2వ తారీఖు నాడు కూడా అక్కడ మంత్రుల ముందల, అధికారుల ముందర కూడా వీళ్ళు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా నిర్వహించడానికి ఉంది. ఎంతో ప్రతిభ కూడా కనబరిచిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా వీరందరినీ కూడా తీర్చిదిద్దారు. ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు, బాలు సార్ ఉన్నారు. సార్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ చిన్నారులకు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సు, కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు? నేను 30 years నుంచి కోచింగ్ ఇస్తున్నా సార్. దాదాపు కొన్ని వేల మంది నా దగ్గర తర్ఫీదు పొందిర్రు. కొంతమంది సినీ హీరోయిన్లు కూడా అయ్యారు. దాదాపు చాలా మంది కూడా ఇప్పుడు క్లాసులు పెట్టుకొని డ్యాన్స్ కూడా నేర్పిస్తున్నారు. ఇప్పుడు అదే వృత్తిగా నేను ఇంకొక 1 yearలో రిటైర్డ్ అవుతాను. ఇప్పుడు ఈ ఒక్క విద్యని నేర్పమని మా డిఓగా జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి గారు ఆదేశానుసారం మేము ఇక్కడ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఇది ఏప్రిల్ 27 నుంచి జూన్ 5వ తారీఖు వరకు ఇది కంటిన్యూ అవుతుంది. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు చాలా మంది, దాదాపు 125 మంది వచ్చి జాయిన్ అయ్యారు. ఇప్పుడు రేపు ప్రోగ్రాం కూడా జూన్ 2కు ప్రోగ్రామ్ చేస్తానికి మేము రెడీగా ఉన్నాం. దాని కలెక్టర్ గారి ఆదేశానుసారం ప్రోగ్రామ్ చేస్తాం. నల్గొండ జిల్లాలో కూడా ఏ సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నా కూడా బాలు సార్కు సంబంధించిన టీమే కూడా పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎట్లా అనిపిస్తుంది సార్ మొత్తం? ఇది ఒక దేవుడిచ్చిన వరం సార్ ఇది మాకు. కాకపోతే ఎప్పుడు కళాకారునిగా బతకాలని నా ఆలోచన. ఎంతమందినైనా వేల మందిని తయారు చేయాలి, వేల మంది కళాకారులు ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని నా కోరిక సార్. ముఖ్యంగా కూడా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సు, కూచిపూడి విద్యార్థులకు నేర్పడం ఆసక్తి చెప్తున్నారు పరిస్థితి. దీనివల్ల ఉపయోగాలు ఏం చెప్తున్నారు విద్యార్థులకు? దీనివల్ల విద్యార్థులకు మెయిన్గా ఏంటంటే ఆరోగ్యంగా ఉంటారు, అలాగే మానసిక ఉల్లాసంతో ఉంటారు, అలాగే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది సార్. ఇంతకుముందు చదివిన దానికంటే ఈ డ్యాన్స్ వల్ల కానీ, లేకపోతే సంగీతం వల్ల కానీ నేర్చుకోవడం వల్ల గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది, ఇంకోటి ధైర్యం పెరుగుతుంది. ఎగ్జామ్ అంటే భయం లేకుండా ఈజీగా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే అవకాశాలు బాగుంటాయి సార్. అందుకని దాదాపు ప్రతి ఒక్కరు కూడా ఈ కళని అభిమానించాలి, కళాకారులుగా తీర్చిదిద్దాలి. పేరెంట్స్కి దయచేసి ఏం చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక విద్యని, కోకరికులర్ యాక్టివిటీస్ నేర్పించాలని కోరుతున్నాను సార్. ముఖ్యంగా కూడా ఇప్పుడున్న యువత కూడా చిన్నపిల్లలు మొత్తం సెల్ ఫోన్లకు అట్రాక్ట్ అవుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మీ తనంలో మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ జీవితం ఎలా గడిచింది? చిన్నతన బాల్యం ఏ విధంగా ఉంది? అప్పుడు ఎట్లా ఉండే సార్? మాకు చిన్నతనం సెల్ ఫోన్ కాదు కదా, ఒక రేడియో కానీ, టీవీ కానీ, కరెంటే లేదు సార్. అసలు మీద అయ్యేటప్పుడు దాదాపు ఒక 6 kilometers దూరం నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అది కూడా బ్యాగ్ వేసుకొని పోయేది. ఆ రోజున తినడానికి తిండి కూడా సరిగా లేదు సార్ అప్పటి పరిస్థితుల్లో. కానీ ఇప్పటి అన్నీ ఉన్నా కానీ పిల్లల్ని సెల్ ఫోన్కి అట్రాక్ట్ చేయడం చాలా ఘోరమైన పరిస్థితి సార్ ఇది. అసలు సెల్ అనేది దగ్గరికి రావద్దు పిల్లలకి. ఓన్లీ ఆటపాటలతో నడిస్తేనే జీవితాలు మంచిగా, సుఖ సంతోషాలతోటి, ఆరోగ్యంతో, ఇంకోటి దాదాపు అన్నీ తెలిసిపోతాయి సార్ పిల్లలకి. లోకజ్ఞానం వస్తుంది మెయిన్. అందుకని దాదాపు తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే సెల్ ఫోన్కు దూరంగా ఉంచండి, ఆటపాటలకు దగ్గర చేయండి. ఆటపాటలు ఏ స్కూల్లో అయితే ఉంటాయో ఆ స్కూల్కే చేర్పించండి దయచేసి. ఓన్లీ చదువు అంటే ఆ పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటాయి, మానసిక ఉల్లాసం ఉండదు, ఇంకోటి బ్లండర్గా తయారవుతారు సార్ పిల్లలు. అందుకని దయచేసి దీన్ని ఆచరించాలని కోరుతున్నాను సార్. ముఖ్యంగా కూడా ఒక సంవత్సరంలో రిటైర్మెంట్ అవుతున్నారని మీరు చెప్తున్నారు. ఒకవేళ రిటైర్మెంట్ అయిన తర్వాత ఇదే చిన్నారులకు ఇదే శిక్షణ ఇస్తారా? ఖచ్చితంగా సార్. నా జీవితం ఉన్నంత వరకు కొనసాగుతూనే ఉంటా సార్. కళాకారునిగానే కొనసాగుతా. కొన్ని వేల మందికి శిక్షణ ఇస్తాను నేను రెడీగా ఉన్నా. ఇంకోటి ప్రభుత్వ పిల్లలు ఎవరైతే ఉండరో వాళ్ళందరికీ ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నా కోరిక. ఆల్రెడీ నేర్పిస్తూనే ఉన్నా సార్ నేను. ముఖ్యంగా కూడా చాలా వరకు ఇన్ని సంవత్సరం కూడా వీళ్ళందరినీ కూడా ఆప్యాయతగా దగ్గర తీసుకొని వీళ్ళందరికీ కూడా చేస్తారు. నేను రిటైర్మెంట్ అవుతున్నాను, నేను వీళ్ళందరికీ దూరం అవుతానని ఏమన్నా బాధ అలాంటిది అనిపిస్తుంది? ఆ ఫీలింగే లేదు సార్ నాకు. ఇంకేంటంటే ఇంకెక్కువ అవకాశాలు ఉంటాయి నాకు. ఇప్పుడు దాదాపు మొన్న కూడా రీసెంట్గా కూడా పిల్లల్ని అయోధ్యకు తీసుకుపోయినా, కాశీకి తీసుకుపోయినా, శ్రీశైలం ప్రతి టెంపుల్కి తీసుకుపోయి ప్రోగ్రామ్స్ తీసుకొని వస్తా. ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం రిటైర్డ్ అయితే ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి సార్ మాకు. పిల్లల్ని ఇంకెక్కువ ఆకట్టుకునే అవకాశం ఉంటుంది, నేర్పించే అవకాశం ఉంటుంది, ఎక్కడికంటే అక్కడ తీసుకుపోయే అవకాశాలు ఉంటాయి సార్. మరొకసారి దింగితే డ్రాయింగ్ సంబంధించి కూడా చిన్నారులు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టపడుతుంటారు. ఆ డ్రాయింగ్ నేర్పించడానికి కూడా ఇక్కడ నిపుణులు ఉన్నటువంటి పరిస్థితి సార్. మొత్తం కూడా డ్రాయింగ్ ఎంతమంది స్టూడెంట్స్ మీ దగ్గర ఉన్నారు? ఎంతమందికి నైపుణ్యం నేర్పుతున్నారు? నేను బాలకేంద్రంలో డ్రాయింగ్ మాస్టర్ని. ఇప్పుడు ప్రతి సంవత్సరం లాగే డిఓ గారి ఆదేశానుసారం సమ్మర్ క్యాంప్ నడుస్తుంది. ఇది జూన్ 5 దాకా నడుస్తుంది. ఇక్కడికి 135 మంది పిల్లలు
జాయిన్ కావడం జరిగింది. డ్రాయింగ్లో చాలా చక్కగా వేయడము, మంచి నేర్చుకోవడం జరుగుతుంది. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ నేర్పిస్తున్నారు? నేను గత 20 సంవత్సరాల నుంచి బాలకేంద్రంలో చేస్తున్నాను. చాలామంది టీటీసీ చేశారు, లోయర్ హయ్యర్ కంప్లీట్ చేసి సర్టిఫికెట్స్ కోర్సులు చేశారు. కొంతమంది ప్రైవేట్ స్కూళ్ళలో కూడా జాబ్ చేయడం జరుగుతుంది ఆ శిష్యులే. ఇప్పుడు చాలా మంది కూడా ఇంట్రెస్ట్గా నేర్చుకోవడం జరుగుతుంది. ఈ చిన్నారులు ఉన్నారు, ముఖ్యంగా కూడా డ్యాన్స్ కల్చరల్ ప్రోగ్రామ్ నేర్చుకున్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నాన్న ఏం పేరు నీ పేరు? దీక్షిత. ఎక్కడి నుంచి వచ్చావు? ఏ క్లాస్? ఏ స్కూల్? 10th క్లాస్, లిటిల్ ఫ్లవర్ హై స్కూల్. ఎన్ని గంటలకు వస్తున్నావు ఇక్కడికి? మార్నింగ్ 8. ఏం నేర్చుకుంటున్నావు? మొత్తం కూడా సమ్మర్ క్యాంప్ లో ఏం నేర్చుకుంటున్నావు? ఇక్కడ ఏం నేర్చుకుంటున్నావు? డాన్స్. ఎట్లా ఉంది డాన్స్ ప్రోగ్రామ్? డాన్స్ అంటే ఇష్టమా నీకు? చాలా. అంటే ఇంత ముందు డాన్స్ నేర్చుకున్నావా? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం బాలు మాస్టర్ దగ్గర. బాలు మాస్టర్ డాన్స్ నేర్పిస్తారు. ఎట్లా అనిపిస్తుంది మరి? మీ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? చాలా బాగా నేర్పిస్తారు బాలు మాస్టర్. ముఖ్యంగా కూడా అమ్మా నాన్న నేను డాన్స్ కు వెళ్తా మమ్మీ డాడీ అంటే వాళ్ళు ఎట్లా ప్రోత్సాహం ఎట్లా ఉంటుంది? వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు ఫస్ట్ డాన్స్ నేర్చుకోమని. ఎవరు చేస్తారు? మమ్మీ డాడీ? డాడీ. ఓకే. ఏం పేరు నాన్న నీ పేరు? శృతి. ఏం నేర్చుకుంటున్నావు ఇక్కడ? డాన్స్ నేర్చుకుంటున్నా. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 4 years నుంచి. మంచిగా ఉందా? ఎక్కువ డ్యాన్స్ అంటే సినిమా పాటలకు డ్యాన్సా, లేకపోతే కల్చరల్ ప్రోగ్రామ్సా, భక్తి పాటలా, దేని మీద? కూచిపూడా? ఎట్లా దేని నేర్చుకుంటే ఎక్కువ ఏంటి? ఫోక్ సాంగ్స్. ఫోక్ సాంగ్స్ ఇష్టం ఉందా? చెప్తున్నా నీకు. శ్రీ లలిత శిఖర అండి. అది ఐఎమ్ 8th క్లాస్ ఇప్పుడు మౌంట్ఫోర్ట్ స్కూల్. అది 4 years నుంచి ఇక్కడ డాన్స్ నేర్చుకుంటున్నాను. అండ్ క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటా బాలు మాస్టర్ దగ్గర. ఈ సమ్మర్ క్యాంప్ అనేది చాలా బాగుంది. ఏం పేరు నాన్న నీ పేరు? శ్రీవేద. ఎక్కడి నుంచి వచ్చావు? ఏ క్లాస్ చదువుతున్నావు? 5th కంప్లీటెడ్, 6th. ఏం నేర్చుకుంటున్నావు ఇక్కడ? డ్రాయింగ్ నేర్చుకుంటున్నావా? డాన్స్ ప్రోగ్రామా? ఏం? కూచిపూడి. కూచిపూడి నేర్చుకుంటున్నావు. నీకు కూచిపూడి అంటే చాలా ఇష్టమా? ఇష్టం. ఎవరు చెప్పారు నీకు కూచిపూడి నేర్చుకోమని? మమ్మీ, డాడీ, ఫ్రెండ్స్? ప్రోత్సాహం? అమ్మ నాన్న. అమ్మ నాన్న. ఏం చెప్తుంది అమ్మ? ఏం చెప్తారు? డాన్స్ నేర్చుకో అని చెప్తుంది. సెల్ ఫోన్ వాడతావాను? ఖాళీ సమయంలో ఏం చేస్తావు? టీవీ చూస్తా, డ్రాయింగ్ వేస్తా. డ్రాయింగ్ వేస్తావా? ఏమేమి డ్రాయింగ్ లో ఇష్టమైన ఏం డ్రాయింగ్ వేస్తావు? ఫ్లవర్స్. ఫ్లవర్స్ వేస్తావు. ఫ్లవర్స్ వేస్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా? ఏ ప్రైజ్ వస్తుంది? మమ్మీ ఏమంటుంది డ్రాయింగ్ వేస్తే? బాగుంది అంటుంది. అంటే మమ్మీ కూచిపూడి నేర్చుకోమంటుంది, నువ్వేమో డ్రాయింగ్ వేస్తున్నావు. రైట్, మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మొత్తం పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ పాప కూచిపూడి నేర్చుకుంటుంది అని చెప్తున్నారు. ఎట్లాంటి ప్రోత్సాహం ఇస్తున్నారు? ఎట్లా ఉంది మేడం ఇక్కడ సమ్మర్ క్యాంప్స్? చాలా బాగుందండి. ప్రతి సంవత్సరం కూడా బాల్ మాస్టర్ సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తారు. అందరు చాలా మంది పిల్లలు వచ్చి నేర్చుకుంటున్నారు. ఆ నెల రోజులు కూడా అటు కూచిపూడి డ్యాన్స్తో పాటు ఫోక్ డ్యాన్స్ కూడా నేర్పిస్తారు. ముఖ్యంగా మేడం, చాలా వరకు చిన్నపిల్లలు సెల్ ఫోన్లకు అట్రాక్ట్ అవుతూ ఉన్న పర్సన్స్ సార్. ముఖ్యంగా తల్లిదండ్రులకు కానీ చిన్నారులకు కానీ ఏం చెప్పబోతారు? ఖచ్చితంగా పిల్లలకి ఆటలు పాటలు, ఒక చదువు ఒకటే సరిపోదండి. ఇంట్లో ఖాళీ సమయం ఉంటే పిల్లలు ఫోన్స్, టీవీలకు అట్రాక్ట్ అవుతూ ఆరోగ్యాన్ని ఖరాబు చేసుకుంటున్నారు. అలా కాకుండా పిల్లలు చక్కగా వాళ్ళకి శారీరక వ్యాయామంతో పాటు నలుగురిలో డ్యాన్స్ నేర్చుకుంటే విలువ, గౌరవం కూడా ఉంటుంది. నేను 1 month నుంచి వస్తున్నా ఇక్కడికి. ఇక్కడ డాన్స్, క్లాసికల్ డాన్స్, ఫోక్ డాన్స్, డ్రాయింగ్, కుట్లలికలు చాలా బాగా నేర్పిస్తున్నారు. ముఖ్యంగా నీకు ఏంటి ఇంట్రెస్ట్? ఏంటి, ఏది ఎక్కువ నేర్చుకుంటున్నావు? డాన్స్. మరి అల్లికలు, డ్రాయింగ్ కూడా ఇంట్రెస్ట్. డాన్స్, డ్రాయింగ్ ఈ 2 ఇంట్రెస్ట్ ఎక్కువ. ముఖ్యంగా కూడా ఇప్పుడున్న మీ ఫ్రెండ్స్ కానీ చిన్న పిల్లలు కానీ సెల్ ఫోన్లకు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నట్టు పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏం చెప్తావు? సెల్ ఫోన్, ఈ టీవీ, వీటి వల్ల మనకు వచ్చేదేం లేదు. అవి ఉంటూనే ఉంటాయి. ఒకవేళ మన లైఫ్ స్పాయిల్ అయితే అవి మనకి ఏం చేయవు. ఈ లైక్ కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ నేర్చుకుంటే ఫ్యూచర్లో మనం ఏం చేయలేకపోయినా వీటితోనైనా ఏదో ఒకటి చేసుకోవచ్చు. ముఖ్యంగా కూడా మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా మీ ఫ్రెండ్స్ సెల్ ఫోన్లు వాడుతుంటే వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళందరికీ నేను ఫోన్ వాడొద్దనే చెప్తా. అవి జస్ట్ టైం పాస్ కోసమే. ఆ టైం ఏదో మనము ఫ్యూచర్ కోసం పెడితే అది యూస్ఫుల్ అవుతుందని చెప్తా. డాన్స్, డ్రాయింగ్? ఎక్కువ డాన్స్ ఇష్టం.
ఈ మధ్యన ఏ డ్యాన్స్ ఎక్కువ ఏ పాట మీద డ్యాన్స్ చేసావు? ఈ మధ్య నేను మొన్నటి నుండి తెలంగాణ తల్లి సాంగ్ ఎక్కువ వేస్తున్నా. దాని ముందు నుండి చాలా సాంగ్స్ వేసిన. డ్యాన్స్ నేర్చుకోమని ఎవరు చెప్పారు నీకు? మా పేరెంట్స్ చెప్పారు. మమ్మీ డాడీ ఎక్కువ? ఇద్దరు. పేరెంట్స్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ముఖ్యంగా ఎవరు వస్తున్నారు సార్? పాప వస్తారా బాబు ఎవరు పంపిస్తారు? ఏం నేర్చుకుంటుంది పాప? ఎట్లా అనిపిస్తుంది సార్ మొత్తం కూడా సమ్మర్ క్యాంపు? చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఇంటి దగ్గర ఉన్నా కానీ సెల్ ఫోన్ ఏదో చేస్తారు. ఇక్కడికి వచ్చినాక మానసికంగా ఉల్లాసంగా ఉన్నది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ కూచిపూడి నేర్చుకోవడం ఇవన్నీ చేయడం చాలా ఇష్టం ఉన్నది చిన్నప్పుడు. ఆ ఇష్టంతో పంపిస్తున్నాను సార్ బాలసార్. నేను ఒక 1 month నుంచి బాలు సార్ దగ్గర నేర్చుకుంటున్నా. వాళ్ళు ఏం నేర్చుకుంటున్నావు? డాన్స్, డ్రాయింగ్. బాలు మాస్టర్ చాలా బాగా డాన్స్ నేర్పిస్తున్నారు. అలాగే డ్రాయింగ్ మాస్టర్ కూడా చాలా బాగా డ్రాయింగ్ నేర్పిస్తున్నారు. ఎవరు చెప్పారు నేను డ్రాయింగ్ నేర్చుకోమని? ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు ఫోర్స్ చేశారు. ఏ క్లాస్ చదువుతున్నావు? 3rd class. సెల్ ఫోన్ వాడుతున్నావా? అట్లా ఆర్ట్స్ క్రాఫ్ట్ ఉన్నప్పుడు అట్లా వాడతాం. థ్యాంక్ యూ. ఏం పెన్నా ఏం నేర్చుకుంటున్నావు? క్లాసికల్ డాన్స్. ఎప్పటి నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? 6 years నుంచి. ఎట్లా ఉంది ఇక్కడ వాతావరణం? ఎట్లా ఉంది? డాన్స్ మంచిగా ఉందా? ఎంతమంది వస్తున్నారు మీ ఫ్రెండ్స్? మా ఫ్రెండ్స్ 20. పార్టిసిపేట్ చేసావా? ఎక్కడ చేసావు? శ్రీశైలం, కాశీ, అయోధ్య. ఏం ప్రోగ్రామ్ చేసావు అక్కడ? ఏం డాన్స్ చేసావా? కల్చరల్ డాన్సా ఏంటి? కూచిపూడా ఏం చేసావు? కూచిపూడి చేసిన. ప్రైజ్ వచ్చిందా? ఏమనిపించింది మరి అక్కడ అంత దూరం వెళ్ళి నువ్వు డాన్స్ చేసుకున్న తర్వాత నీకు ప్రైజ్ వచ్చినాక? ఎవరు చెప్పా? మమ్మీకి చెప్పా, డాడీ చెప్పా? ఫస్ట్ అందరూ చెప్పేసి ఏమన్నారు? గుడ్ గర్ల్. కూడా ఇక్కడ సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. చిన్నారులు మొత్తం కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్, డాన్స్, అదేవిధంగా డ్రాయింగ్ నేర్చుకుంటున్నారు. సార్ ఎట్లా ఉంది సార్ మొత్తం ఇక్కడ? చాలా బాగుందండి. గవర్నమెంట్ మంచి అప్డేట్ చేస్తున్నారు. సమ్మర్ క్యాంప్ పిల్లలకు ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది, మంచిగా ఉల్లాసంగా ఉంటున్నారు. ప్రోగ్రామ్ కూడా చాలా మంచిగా జరుగుతున్నది. మంచి ప్రోగ్రామ్ పెట్టారు. ముఖ్యంగా కూడా చిన్నపిల్లలు ఇప్పటి కాలం మొత్తం సెల్ ఫోన్లకు అట్రాక్ట్ అవుతున్నారు సార్. ముఖ్యంగా కూడా వారి తల్లిదండ్రులకు అదేవిధంగా చిన్నపిల్లలకు ఏం చెప్తారు సార్ ఒక గురువుగా? అంటే ఇలాంటి యాక్టివిటీస్ పెడితే పిల్లలు జర మొబైల్కి దూరం ఉంటుంది. ఇలాంటి దాంట్లో కూడా పంపించాలి. వీళ్ళు మొబైల్కి చాలా దగ్గర కాకుండా దానికి ఇది కాకుండా ఇలాంటి దాంట్లో కూడా ఇంకా కూడా ముందర ఇది కాకుండా ఇంకా కూడా పంపించాలి. ఇప్పుడు సమ్మర్ క్యాంప్ కాకుండా కూడా వేరే యాక్టివిటీకి పంపించాలి తప్పకుండా పిల్లలకు. నేను 7th class చదువుతున్నాను. నేను బాలు మాస్టర్ దగ్గర 2-3 years నుంచి నేర్చుకుంటున్నా. బాలు మాస్టర్ చాలా బాగా నేర్పిస్తారు. ఫోక్, క్లాసికల్ ఇవన్నీ నేర్పిస్తారు. ఈ డ్రాయింగ్ మాస్టర్ డ్రాయింగ్ చాలా బాగా చెప్తారు. నీకు ఇష్టమైనది ఏంటి? డ్రాయింగ్, డాన్సా? 2 ఇష్టం. మీరు 2 years 3 years నుంచి నేర్చుకుంటాను. ఫస్ట్ నువ్వు వచ్చిన ఇయర్ ఏం నేర్చుకున్నావు? డ్రాయింగ్ నేర్చుకున్నావా, డాన్స్ నేర్చుకున్నావా? వచ్చిన ఇయర్ ఫస్ట్ డ్రాయింగ్ నేర్చుకున్న తర్వాత డాన్స్కి వెళ్ళిన. ఎవరు డ్రాయింగ్ ఇది డాన్స్ నేర్చుకోమని ఎవరు నిన్ను ప్రోత్సహించారు? మా అమ్మ, మా నాన్న ఇద్దరు ప్రోత్సహించారు నన్ను. సెల్ ఫోన్లు వాడతావాను? వాడను ఎక్కువ. కొద్దిగా వాడతావు అంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అలా ఉంటే వాటికి వాడతాను అంతే. ఏదైతే సమ్మర్ క్యాంప్ని చిన్నారులు మాత్రం సద్వినియోగం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకటే చెప్తున్నారు, సెల్ ఫోన్లకు అట్రాక్ట్ కాకుండా కూడా ఇలాంటి ఆటలు ఆడించడం వల్ల కూడా చదువుతో పాటు వాళ్ళ మానసికంగా కూడా ఎదుగుతారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. బాలు సారు ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కూడా చెప్తున్నారు. చిన్నారులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇష్టమైన డ్యాన్స్, కల్చర్ ప్రోగ్రామ్, కూచిపూడి లాంటి నృత్యాలు నేర్చుకుంటున్నామని కూడా వీరు సమ్మర్ క్యాంప్లో సద్వినియోగం చేసుకుంటున్నామని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.